హలో యూట్యూబ్ మిత్రులారా, మీరందరూ ఎలా ఉన్నారు? మీరందరూ బాగున్నారనే అనుకుంటున్నాను. నేను కూడా చాలా అంటే చాలా బాగున్నాను. మీరందరూ మన వీడియోస్ చూస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. కానీ బాధాకరమైన విషయం ఏమిటి అంటే మీరందరూ వీడియోస్ చూస్తున్నారు కానీ ఎవరూ లైక్ చేయట్లేదు. దయచేసి ఈ వీడియోకి ఒక లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కమెంట్ల ద్వారా తెలియచేయండి. ఇప్పుడు మీరు వినబోయే యక్షిణి కథ 3వ భాగం. ఈ వీడియో చూసిన తర్వాత తప్పనిసరిగా మొదటి భాగాన్ని అలాగే 2వ భాగాన్ని చూడండి. అప్పుడు మీకు మరింత బాగా అర్థమవుతుంది. ఈ కథకు సంబంధించిన మొదటి భాగం అలాగే 2వ భాగం యొక్క వీడియోస్ ఐకార్డ్స్లోనూ అలాగే ఎండ్ స్క్రీన్లోనూ ఉంటాయి. తప్పకుండా చూడండి. ఇక ఏమాత్రం ఆలస్యం లేకుండా వెళ్ళిపోదాం మన ఇవాల్టి దెయ్యాల కొంపలోనికి. హిమాలయాల నుండి దిగి వచ్చిన ఆ మహాతాంత్రికుడి పేరు విరాజేశ్వరుడు. అతని ముఖం తెల్లగా ప్రకాశిస్తూ కళ్ళలో జ్ఞానజ్యోతి వెలిగేది. చేతిలో కంచ కఠోర మంత్రదండం, భుజంపై మంత్ర పుస్తకాలు అతనికి దివ్య దృష్టితో అన్నీ స్పష్టంగా కనబడ్డాయి. ఒక శాపగ్రస్త యక్షిని తిరిగి మేలుకొని నిరపరాధులను హింసిస్తోంది. దీన్ని ఆపకపోతే భూలోకం రక్తంతో మునిగిపోతుంది అని అతను తలుచుకున్నాడు. అందుకే వేగంగా గ్రామం వైపు పయనమయ్యాడు. అప్పటికే గ్రామంలో భయానక పరిస్థితి నెలకొంది. రాత్రిల్లో యశిని కేకలు వేసి ఆకాశాన్ని కంపింపజేస్తోంది. చెట్లు వంగిపడుతున్నాయి, జంతువులు పారిపోతున్నాయి, పల్లెలో రక్తపు వాసన వ్యాపిస్తోంది. ప్రజలు భయంతో దేవాలయాల్లో దాగి ప్రార్థనలు చేస్తున్నారు. కానీ యువకులు మాత్రం దురాశతో యశినిని మంత్రబంధనాల ద్వారా తమ నియంత్రణలో ఉంచాలని ప్రయత్నిస్తున్నారు. అరుణ్ వారిని ఆపడానికి ప్రయత్నించినా అతని మాటలు ఎవ్వరూ వినడం లేదు. విరాజేశ్వరుడు గ్రామానికి చేరుకున్నాడు. అతను వెంటనే యశిని కనిపించే చోటుకు వెళ్ళాడు. అక్కడ రక్తముద్దల మధ్య చంద్రకాంతిలో నిలబడి ఉన్న యశిని రూపం దివ్యమైన భీకర రూపంగా ఉంది. ఆమె కళ్ళల్లో ఎర్రటి జ్వాలలు మెరిశాయి. కానీ అరుణ్ వైపు చూసిన క్షణంలో ఆ జ్వాలల్లో ఒక మృదత్వం కలిసింది. అరుణ్ను కౌగిలించుకోవాలనుకున్న తన శాపబంధం ఆపేసింది. తాంత్రికుడు దీన్ని గమనించి ఆమె ఇంకా పూర్తిగా దుర్మార్గురాలు కాలేదు, ఆమె హృదయంలో ప్రేమ ఉంది అని అనుకున్నాడు. తాంత్రికుడు మంత్రదండాన్ని పైకెత్తి, ఓ యక్షిని, నీ శాపాన్ని విడదీయడానికి నేను వచ్చాను. కానీ నువ్వు నిరపరాధుల రక్తం ఆపకపోతే నిన్ను మళ్ళీ బంధిస్తాను అని గర్జించాడు. యశిని కేక వేసింది. చుట్టూ వడగళ్ళవాన కురిసింది. నేల చీలిపోయింది. యువకులు భయంతో పారిపోయారు. కానీ అరుణ్ మాత్రం యశిని వైపు పరిగెత్తి ఆమె చేతిని పట్టుకున్నాడు. నేను నీతోనే ఉంటాను, నీకు రక్షణ ఇస్తాను అని అన్నాడు. తాంత్రికుడు గంభీరంగా చూసి, పిల్లాడా, ఆమెను కాపాడాలని అనుకుంటున్నావా? అయితే నీ ప్రాణం బలికివ్వాలి. ప్రేమతో శాపం విరగొట్టడం సాధ్యమే, కానీ దానికి నీ జీవం కావాలి అని అన్నాడు. అరుణ్ ఒక్క క్షణం ఆలోచించాడు. యశిని వైపు చూసి, నీ కోసం నేను ప్రాణం ఇవ్వడానికి సిద్ధం అని గట్టిగా పలికాడు. యశిని కళ్ళలో కన్నీటి జల్లులు జారాయి. ఎన్నో యుగాలుగా ఎవ్వరూ తన కోసం ఇలా త్యాగం చేయలేదు. కానీ యశిని మాత్రం అతని ప్రాణాన్ని తినలేకపోయింది. ఆమె అరుణ్ను బిగుగ్గా కౌగిలించుకొని, నువ్వు నా విముక్తి, కానీ నీ జీవితం నేను తినలేను అని కేక వేసింది. ఆమె శరీరంలో మంటలు ఉవ్వెత్తున ఎగిసిపడ్డాయి. శాపాగ్ని మెల్లగా తగ్గుతూ ఆమె మానవురాలిలా మారింది. కానీ ఒక్క క్షణంలో మళ్ళీ ఆమె శాపబంధం పెరిగి భీకర రూపంలోకి మలిచింది. తాంత్రికుడు దీన్ని గమనించి మంత్రజపం మొదలుపెట్టాడు. మంత్రాల శక్తి యశినిని చుట్టేసింది. గాలి ఉప్పెనల్లా గర్జించింది. ఆ శక్తి ఆమెను పెట్టెలో బంధించడానికి ప్రయత్నిస్తోంది. యశిని అరుణ్ను చూసి, నువ్వు నన్ను ప్రేమించావు, కానీ నా గతి ఇక్కడితో ముగియాలి అని కన్నీటి చుక్కలు కార్చింది. అరుణ్ కన్నీళ్లు ఆగిపోయాయి. లేదు, నువ్వు నా వద్దే ఉంటావు అని కేకేశాడు. కానీ తాంత్రికుడు మాత్రం ఆపలేని మంత్రశక్తిని కొనసాగించాడు. ఆ క్షణంలో యశిని ఒక అద్భుతం చేసింది. ఆమె తన శాపశక్తిని అర్ధం అరుణ్ గుండెలోకి ప్రసరించింది. దీనివలన అతని హృదయం మండిపోయిన
అతనిలో ఒక కొత్త కాంతి వెలిగింది. యష్ని శాపం కాస్త అతని పైకి మారింది. అతని శరీరం తట్టుకోలేక రక్తం కారుతోంది. కానీ అతను నిలబడే ప్రయత్నం చేశాడు. నీ శాపం నేను భరిస్తాను, నువ్వు స్వేచ్ఛ పొందాలి అని కేకేశాడు. తాంత్రికుడు ఆశ్చర్యపోయాడు. ఇంతటి ప్రేమశక్తి తనకు కూడా అర్థం కాలేదు. యష్ని రక్త కన్నీళ్లు కార్చి, అరుణ్, నువ్వు నన్ను మానవత్వంతో గుర్తు చేశావు అని అన్నది. ఆమె తన ఆత్మను మంత్రపెట్టిలోకి స్వయంగా లాక్కుపోయింది. కానీ పెట్టెలో బంధించబడే ముందు అరుణ్ నుదుటిపై ఒక ముద్దు పెట్టింది. ఆ ముద్దు అతనికి శాశ్వతంగా గుండెల్లో మంటలతో కూడిన ప్రేమ జ్ఞాపకాన్ని మిగిల్చింది. మంత్రజపం ముగిసింది. ఆ పెట్టె మళ్ళీ మూసుకుపోయింది. గ్రామమంతా ప్రశాంతమైంది. రక్తపు వాసన మాయమైంది. ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. కానీ అరుణ్ మాత్రం నేలపై రక్తస్రావంతో పడిపోయాడు. తాంత్రికుడు అతని దగ్గరికి వచ్చి, నీ హృదయం మహత్తరమైనది, కానీ ఆమె శాపభారం కొంత నీలో మిగిలిపోయింది. జీవితమంతా నీకు ఆమె జ్ఞాపకమే మిగులుతుంది అని అన్నాడు. గ్రామస్తులు కృతజ్ఞతతో తాంత్రికుడికి నమస్కరించారు. కానీ అరుణ్ మాత్రం మౌనంగా నిలబడ్డాడు. రాత్రిళ్ళు చంద్రకాంతిలో అతనికి యష్ని రూపం కనిపిస్తూనే ఉంది. ఆమె సౌందర్యం, ఆమె కన్నీరు, ఆమె ముద్దు ఇవన్నీ అతన్ని వెంటాడాయి. కానీ భయం కాదు, ప్రేమగా అతని హృదయంలో నిలిచాయి. ఇది అతని శాప ప్రేమ. తాంత్రికుడు గ్రామాన్ని విడిచి వెళ్లే ముందు ఒక గూఢమాట అన్నాడు. ఆ పెట్టె ఎప్పటికీ తెరవకూడదు, కానీ ఒకరోజు మళ్ళీ ఎవరో దాన్ని తెరుస్తారు. అప్పుడు ప్రేమే ఒకే మార్గం అవుతుంది. అతని మాటలు గ్రామ ప్రజల గుండెల్లో ఒక శాశ్వత భయం మిగిల్చాయి. అరుణ్ మాత్రం మిగతా జీవితాన్ని యష్ని జ్ఞాపకాలతోనే గడిపేశాడు. కాలం గడిచింది. అరుణ్ ముసలివాడయ్యాడు. కానీ అతని కళ్ళల్లో ఇప్పటికీ యష్ని ప్రేమ కథ నిలిచే ఉంది. గ్రామంలో చిన్నపిల్లలకు కూడా అతను చెబుతుండేవాడు, భయం కన్నా ప్రేమ శక్తివంతమైంది. నేను ఒక శాపగ్రస్త యక్షిణిని ప్రేమించాను అని. పిల్లలు విని ఆశ్చర్యపోయేవారు. కానీ పెద్దలు మాత్రం ఆ కథ వెనుక భయానక నిజాన్ని అర్థం చేసుకుని వణికేవారు. యష్ని పెట్టె ఇప్పటికీ కోట శిథిలాలలో దాగి ఉంది. మల్లెల పరిమళం వీస్తే రాత్రి గాలిలో ఒక సున్నితమైన రొమాన్స్ కుసకుసలాడుతుంది. కానీ ఆ గాలి వెనుక రక్తపు వాసన కూడా దాగి ఉంటుంది. యష్ని ఇంకా బంధితురాలే. ఆమె శాపం ఇంకా పూర్తిగా తీరలేదు. ఒకరోజు ఎవరో మళ్ళీ ఆ పెట్టెను తెరవగానే ఈ భూమి మరోసారి రక్తంతో మునుగుతుంది. ప్రేమతోనో శాపంతోనో. ఈ కథ ఇక ఇక్కడితో ఇంతే మిత్రులారా. ఈ భాగాన్ని చూసిన తర్వాత ఖచ్చితంగా మొదటి భాగాన్ని అలాగే రెండో భాగాన్ని చూడండి. అప్పుడే మీకు మరింత బాగా అర్థమవుతుంది.